ఎలుక, మిడత. అదో గోధుమ పొలం. చాలా కాలం నుంచి అక్కడ ఓ ఎలుక నివసిస్తోంది. ఎప్పుడు ఆకలేస్తే అప్పుడు పొలంలోకి వెళ్ళి గోధుమ తింటూ హాయిగా రోజులు గడుపుతూ ఉండేది. ఓ రోజు ఆ పొలంలోకి ఓ మిడత వచ్చింది. అది కూడా గోధుమల రుచి మరిగింది. మిడత అలా గోధుమలు తినడం చూసి, పొలంలో ఉన్న గోధుమలన్నీ ఇదే తినేస్తే మరి నాకేం మిగులుతుంది అని ఎలుక కంగారు పడింది. ఏయ్ మిడతా, ఎంత ధైర్యం నీకు? నా పొలానికి వస్తావా? మర్యాదగా వచ్చిన దారి వెళ్ళిపో అని కోపంగా చెప్పింది. ఇంత మంచి పొలాన్ని వదిలి నేను ఎందుకు వెళ్ళాలి? కావాలంటే నువ్వే పో, దురుసుగా సమాధానం చెప్పింది మిడత. ఆ రోజు నుంచి మిడత తన ఇష్టం వచ్చినట్లు గోధుమ పంటను తింటూ ఉండేది. దాంతో ఎలుకకు నిద్ర పట్టేది కాదు. ఎలాగైనా ఈ బెడద వదిలించుకోవాలని ఆలోచించింది. ఓ వడ్రంగి పెట్టె దగ్గరికి వెళ్ళి తన గోడంతా చెప్పుకుంది. నువ్వు ఎలాగైనా ఆ మిడతను చంపాలి, కావాలంటే నీకు కొన్ని గోధుమలు ఇస్తాను అని వడ్రంగి పెట్టెకు ఆశ చూపింది ఎలుక. పిట్ట కూడా సరేనంది. మరునాడు పొలంలోకి మిడత వచ్చింది. అప్పటి వరకు పక్కనే చెట్టు మీద ఉన్న వడ్రంగి పెట్టె ఒక్కసారిగా దూకి మిడతను చంపేసింది. మిడత చనిపోయిందని ఆనందంలో కలుగులో నుంచి బయటకు వచ్చింది ఎలుక. ఆ పక్కనే గట్టు మీద ఉన్న ఓ పిల్లి ఈ ఎలుకను చంపేసింది. ఇంతకీ ఆ పిల్లిని తీసుకొచ్చింది ఎవరో తెలుసా? మిడతే. స్నేహంగా ఉంటే రెండు కలిసి తింటూ హాయిగా బతికేవి. అసూయతో పంతాన పోయి రెండు ప్రాణాలు పోగొట్టుకున్నాయి.